నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్. చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడి. హరినాథ శర్మ ఆధ్వర్యంలో పీఠాధిపతి గాడ్ సమక్షంలో సర్వేప్సిత ఫలప్రద యాగం. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు. బాణసంచా తయారీదారులు నిబంధనలు మీరితే కఠిన చర్యలు. ఎస్పీ హెచ్చరిక. అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన, బీజేపీ, విహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డానియల్ కెనడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నడి రోడ్డు మీద ముక్కలుగా నరుకుతారు. సనాతన ధర్మం అంటే మహిళలను అవమానించినట్లే, మీ తల్లిని, చెల్లిని, అమ్మను అవమానించినట్లేనని పాస్టర్ మైకులో ప్రసంగించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ, అనుమతి లేని చర్చిలను వెంటనే తొలగించాలంటూ ఎస్ఐకి వినతి పత్రం సమర్పించారు. వెనకాల ఏ శక్తులు అయితే పనిచేస్తున్నాయో, ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకుని మీరు శిక్షించి ఇటువంటి చర్యలు మళ్ళీ కోనసీమలో ఎవరో చేయకూడదా, ఏ పాస్టర్ ముందుకు రాకుండా ఉండే విధంగా ఇతని మీద చర్య తీసుకోవాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు అనాథవరం గ్రామం శివారైన సింగరాయపాలెంలో చర్చి గారు బి చంటిదొర ఎలియాస్ డానియల్ కెనడీ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని కఠినంగా పోలీసు వారి ద్వారా శిక్షించమని అడుగుతున్నాం. చట్టాన్ని గౌరవించి పార్టీ జనసేన పార్టీ, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే పార్టీ జనసేన పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మతాలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ. ఏ మతం కూడా అందరూ గౌరవాలి. కానీ ఆయన చర్చి ద్వారా ఆయన పాస్టర్ గారు ఆ మతాన్ని బోధించుకోవడంలో ఎక్కడ తప్పులేదు. కానీ వేరే వ్యక్తుల మీద కానీ వేరే మతాల వాళ్ళ మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించమని కోరుతూ మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఆ పాస్టర్ మీద కఠినమైన చట్టం మీరు అప్లై చేసి బెయిల్ రాకుండా అతనికి నాన్ బెయిల్ కేసు పెట్టాలి డిమాండ్ చేస్తారు. ఎందుకంటే గ్రామంలో శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది సార్. మీరు ఇటు వదలడం చాలా తప్పు సార్. ఎందుకు వదిలేరు? అంత బాధపడుతున్నాం. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా చర్చ్ మీదకి వెళ్తామంటే మేము ఆఫ్ చేసాం. పోలీసులు అరెస్ట్ చేస్తారంటే మీరు అంటే వదిలేయడం ఏంటంటే పొద్దున అతన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్. చూడండి సార్, మేము కోరుకుంటుంది అదే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక రాజకీయ నాయకులు చాలా మాటలు మాట్లాడడం కూడా చేయడం చాలా పొరపాటు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనాథవరం శివారు ఉన్నటువంటి సింగరాయకొండ గ్రామంలో ఉన్నటువంటి బి చంటిదొర ఎలియాస్ డానియల్ అనేటువంటి చర్చి పాస్టర్ గారు ఆయన పాస్టర్ కార్యక్రమం ఆయన చేసుకోవాలి తప్ప అది మత బోధకుడిగా ఉన్న వ్యక్తి వేరే మతాల కోసం కానీ వేరే మనుషుల కోసం మాట్లాడే హక్కు ఆయనకి లేదు, రాజ్యాంగంలో లేదు. అది అటువంటి చంటిబాబు అనేటువంటి పాస్టర్ గారు, చంటిదొర అనే పాస్టర్ గారు మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందువులందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఆయన ఒకటి పాస్టర్ గారు కాబట్టి చర్చిలో ప్రభుత్వం కోసం ప్రార్థన చేసుకోవాలి, ప్రబోధాలు చేసుకోవాలి. అటువంటి పాస్టర్ గారు ఆ వృత్తి ధర్మాన్ని వదులుకొని హిందువులందరినీ కించపరిచేలాగా, మా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా, వారి కుటుంబ సభ్యులను, తల్లి గారిని, చెల్లి గారిని, అందరినీ కూడా హిందూ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నరుగుతాను, చంపుతాననేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పాస్టర్ గారి మీద మీరు వెంటనే డిపార్ట్మెంట్ పరంగా వెంటనే చర్య తీసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఇంకో వ్యక్తి రాకుండా తగు చర్య తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలి. మా నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి పాస్టర్లని, ఇటువంటి నాయకుల్ని 2 నిమిషాల పాటులో బంధించాలంటే మేము డిపార్ట్మెంట్ పరంగా కట్టుబడి ఉన్న వాళ్ళం,
ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉన్నాం కాబట్టి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఉవ్వెత్తున వెళ్తే అటువంటి చర్చలు ఎన్ని కూడా ఊళ్ళో ఉండవు. ఇక మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు తగ్గాలని, మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, మీ యొక్క ప్రభు ప్రార్థనలు మీరు చేసుకోండి. వేరే ప్రార్థనల మీద కానీ వేరే చేసినటువంటి మతాల మీద కానీ మీరు వచ్చినట్లయితే మీద కవర్దారని చెప్పి మా జన సైనికుల తరపున వీర మహిళల తరపున మేము తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తానంటే ఇది ఆంధ్రప్రదేశ్ చాలా సుచలమైనటువంటి ఆంధ్రప్రదేశ్, మతాలకి ధర్మాలకి కాపాడేటువంటి ఆంధ్రప్రదేశ్. అటువంటి దానికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల మీద కూడా ప్రాముఖ్యత ఇస్తూ ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు. కాబట్టి ఇతను వెనకలు ఎవరున్నారో వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ మీద శిక్షించి తగిన యాక్షన్ తీసుకోమని చెప్పి జనసేన తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. పేరు శ్రీరంగ నాయుడు, విశ్వ పరిషత్ బజరంగ దళ రాష్ట్ర నాయకుడిని. ఇప్పుడు ఉప్పలగుత్తం మండలం శివారు అనంతపురం గ్రామం మధ్యలో ఉన్న చర్చిలో పాస్టర్ చట్టిదొర అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గ్రామంలో శాంతి పద్ధతుల్లో విఘాతం కలిగే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై వెంటనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చర్చికి ఎటువంటి అనుమతులు లేవు, ప్రభుత్వ భూమి అలాగే రైతులకు వెళ్లే పంట కాలంలోని ఆక్రమణ చేసి కట్టిన ఆ చర్చిని తొలగించాలని, ఆ గ్రామంలో మైకులు పెట్టి పిల్లల్ని పెద్దల్ని ఇబ్బందులు పెడుతున్న ఆ సౌండ్ బాక్సుల వల్ల శబ్ద కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఆ సౌండ్ బాక్సులు తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో కానీ హిందువుల్లో కానీ మతాల మధ్య వైషమ్యాలు రేపే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని పోలీసు వారు కఠినమైన చట్టాలు అప్లై చేసి అతన్ని ఆల్రెడీ ఈ రోజు వదిలేశారని తెలిసింది మాకు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే అరెస్ట్ చేసి అతనికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గ పీఠంలో సర్వేప్సిత ఫలప్రద యాగాన్ని తెలంగాణలోని సిద్దిపేట మండలం మార్పడగ గ్రామంలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు చొప్పెల్ల హరినాథ శర్మ ఆధ్వర్యంలో పీఠాధిపతి గాడ్ సమక్షంలో సర్వేప్సిత ఫలప్రద యాగం నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అనంతరం కళ్యాణం. అడ్మినిస్ట్రేటర్ వివి బైపిరాజు, పిఆర్ఓ బాబీ, విజయదుర్గ సేవా సమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బీరమ్మ, సత్య కనకదుర్గ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. హిమవత్ పర్వత మహారాజు దగ్గరికి పంపించగానే వారు అడుగుతున్నారు, ఆయన ఇంట్లో ఒక చక్కని అయితే ఈ విధంగా 7 ఋషులను ఇంటికి పిలిపించుకున్నాడు బ్రహ్మ. పిలిపించుకొని వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఆసనాన్ని వేసినాడు. ఆసనాన్ని వేసి జగత్ కళ్యాణ బ్రహ్మ ఏం చేసినాడంటే 7 పురోహితో రాజన్ యక్షీః దేవాన్ వస్త్రం సమర్పయామి. ఈ విధంగా 7 ఋషులను ఇంటికి పిలిపించుకున్నాడు బ్రహ్మ. పిలిపించుకొని వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఆసనాన్ని వేసినాడు. బాణసంచ తయారీదారులు నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కాకినాడ జిల్లా కరప మండల పరిధిలోని నడుకుదురు, వేలంగి గ్రామాల్లో ఉన్న బాణసంచ తయారీ కేంద్రాలను మంగళవారం కాకినాడ ఎస్పీ పరిశీలించారు. వేట్లపాలెం ప్రమాదం తర్వాత తయారీ నిలిపివేసినప్పటికీ నిబంధనలు పాటించకుండా తెరవడానికి అనుమతి కుదరదన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దుర్గాప్రసాద్, ఎస్ఐ సునీతలను కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్ ఫెన్సింగ్ కూడా ఉండాలని ఉంది. మరి లాస్ట్ ఆర్డర్లు ఎప్పటిదాకా పెట్టుకున్నావు? చివరి ఆర్డర్ ఎప్పుడు ఇచ్చావు? డెలివరీ మెటీరియల్ ఎవరి దగ్గర చేస్తావు? మార్క్ చేసినప్పుడు నోట్ టు లోకల్ తహసీల్దార్ అండ్ ఆర్డీ వస్తుంది. ఇది లేదు, వాళ్ళ లైసెన్స్ ఒకసారి రీవాల్యుయేట్ చేయండి.
మీరు మార్క్ చేసేస్తే అది ఎవరు నోటీస్ చేయకపోతే ఉపయోగం లేదు కదా. ఏం వైలేషన్ ఉన్నా కన్సర్న్ వాళ్ళందరికీ పంపించాలి. సేమ్ మీరు చూసినా కానీ మీ కన్సర్న్ ఆడియో పంపించాలి. కాకూడదు, కాపర్ గన్ మెటల్ వుడ్ అని చెప్తున్నారు. అది కాదు కదా, అది కాపర్ కాదు, గన్ మెటల్ కాదు, వుడ్ కాదు, అవే పర్మిటెడ్ కదా. LE1 లైసెన్స్ ఎప్పటిదాకా తయారు చేశారు? డిసెంబర్ వరకు ఉంటుంది మాకు లైసెన్స్. డిసెంబర్ నోటీస్ ఇచ్చారు మేడం. డిసెంబర్ 31 అయిపోయింది. నేను నవంబర్లోనే 22 పెట్టాను సార్. ఇలాగా 4 మీటర్ల డిస్టెన్స్ తక్కువ అవుతుందని ఫైర్ ఆఫీసర్ గారు రిజెక్ట్ చేశారండి. అది వేసుకున్నా పెడదామని చెప్పి కానీ మొన్న కన్సల్టేషన్ చేసుకున్నాను. వాళ్ళకి ఆపేసాను సార్. చాలా ఆపేసాను. మొన్న వచ్చి మొత్తాన్ని చిన్న చిన్న ఉంటే తీసి కాల్లో పంపించాను. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించేందుకు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రమైన రాయవరం PHC వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని వేగుల ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువ మంది గర్భాశయం ముఖద్వార క్యాన్సర్తో మరణిస్తున్నారన్నారు. వయసు అర్హత కలిగిన బాలికలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు, రాయవరం, హాచవరం PHCల వైద్యాధికారులు రమ్యశ్రీ, అనిరుద్, మణికంఠ, అపూర్వ, ANMలు, ఆశా వర్కర్లు, కూటమి నేతలు ఉన్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ యొక్క క్యాన్సర్ని, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇతరులంటే ఇవాళ చనిపోయే వాళ్ళు సహజమానాల తర్వాత ఈ యొక్క అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు 175 నుంచి 80 మంది ఓన్లీ క్యాన్సర్ వల్లనే చనిపోతాం అన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆడవాళ్ళకి సంబంధించి ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఒక కొత్త టీకా వ్యాక్సిన్ని వాళ్ళు మన సైంటిస్టులు దీన్ని కనుగొన్నారు కాబట్టి ఉచితంగా దీన్ని ఖరీదించుకుంటే 4,000 రూపాయలు ఉంటాయి. ఆ యొక్క టీకా ఉచితంగా మనందరికీ కూడా ఆ 14 సంవత్సరాల వయసు చెప్పిన డాక్టర్ గారు ఆ వయసు వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే ఆ వయసులో చనిపోయి ఉంటారో వాళ్ళందరికీ వేస్తారు. కానీ మరి దాన్ని ఆధార్ కార్డుని పరిగణన తీసుకుంటూ ఉంటారు. కొన్ని పొరపాటు నిర్ణయాలకి తేడా ఉంటే మాత్రం అది మీరు గమనించుకోవాలి. తల్లిదండ్రులు దీంట్లో మరి ఆధార్ కార్డు కరెక్ట్గా ఉంటే అక్కడ ఒక తల్లిదండ్రులు వాళ్ళు తెలిసి వయసు కరెక్టే కాదన్నారు కూడా ఎక్కడైనా కొన్ని తేడా ఉండొచ్చు. అంచేత అది డాక్టర్ గారితో సంప్రదించి మరి ప్రతి వాళ్ళు కూడా అంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి దీన్ని ముందు రోజుని తండ్రి కానీ తల్లి కానీ వచ్చి అండర్టేకింగ్ తీసుకుని మొత్తం ఆ యొక్క ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత పరిస్థితులు అంటే మన ఎంతమంది వస్తారో ముందు రోజునే ఒక వాళ్ళకి దగ్గర ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుని ఆ ప్రకారం మన వచ్చి వెళ్ళిపోవడం కాకుండా మన తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు ట్రైన్ ఇచ్చేస్తారు. ముందు రోజుకు 20 మందికి వేస్తున్నారు, 20 మందికి వేస్తారు. ఆ డేట్ ఇచ్చేస్తున్నారు అంటే వచ్చి వెళ్ళిపోకుండా కారణం. మరి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సాయంకాలం ఎలా చూడు గుడ్డ పడుతుంది పేపర్లో ఇటు
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బోల్లా వెంకటరమణలు అన్నారు. సామర్లకోట మండలంలో గత నెలలో జరిగిన బాణసంచా కేంద్ర భారీ విస్ఫోటనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 7 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల పరిహార చెక్కులను మంగళవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రారంభం నుండి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ప్రమాద ఘటనలో అక్కడే మృతి చెందిన 20 మంది బాధితులకు మరుసటి రోజే మంత్రుల చేతుల మీదుగా 20 లక్షల పరిహార చెక్కులను అందించామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స మృతి చెందిన కార్మికులైన సామర్లకోట కుమ్మరి వీధి పరిసర ప్రాంతాలకు చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు, వేమగిరి లోవరాజు, పల్లపాటి వీరశ్రీను, కాతేటి శ్రీను, పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన మూర్త శ్రీను, వేట్లపాలెం గ్రామానికి చెందిన సప్ప సత్యవేణి కుటుంబాలకు పరిహారం చెక్కులను అందజేశారు. ఇకపైన కుటుంబాలకు ఏ అవసరం ఉన్నా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు ఉన్నారు. అమ్మా నాకు 20 లక్షల రూపాయలు చెక్ పంపించారు. మీకు ఈ రోజు నుంచి మీరు బ్యాంకులో ఏ రోజు చేసుకున్నా మీ డబ్బులు మీకు ఉంటాయి. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు 10 లక్షలు ఏమో పిల్లల పేరున వేసుకుని ఫిక్స్డ్ చేసుకుని మిగతా డబ్బులు మీరు మీ అవసరాలకు వాడుకోండి అమ్మా. అలాగేనా బాగా చదివించండి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి మరి 20 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు రాజప్ప గారు అందరూ కలిపి కలెక్టర్ గారు పంపించారు. అమ్మా మీ కష్టం, మీరు ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, మీకు పెన్షన్ వస్తుంది, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ మీకు కల్పిస్తాం. అమ్మా రాజప్ప గారు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే గారు ధైర్యంగా ఉండండి. తర్వాత ఇతను నలుగురు కొడుకు ఇక్కడే ఉంటారు. 5 కొడుకు ఒకటే పెళ్లి పెళ్ళి పెద్ద మీకు 20 లక్షలు ఇస్తాను. అలాగే మీకు ఇల్లు కూడా ఇస్తాను. మీరు అప్లై చేసుకుంటే తర్వాత కొత్తగా ప్రొడ్యూసర్ సీఈఓ హౌసింగ్ సంబంధించి కూడా డేటా తీసుకుంటాం. డేటా తీస్తే అది కూడా పెన్షన్ కూడా వస్తుంది. పెన్షన్ కూడా పెట్టిస్తాం. మామూలుగా నీ అకౌంట్ నేను ఏం చేస్తాను. కృష్ణబాబు ఉన్నాడు, నేను ఉంటాను. మీకు కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉంటుంది. శుక్రవారం తర్వాత మళ్ళీ వస్తారు, వచ్చి అన్ని రాసుకుంటారు. మీరు పెన్షన్ కానీ అన్నీ కూడా దెబ్బలు తినేసాను. భర్త పిల్లలు కూడా కోల్పోయినాను బాబు. ఆధారు లేదండి. అది ఆవిడ అత్తగారు ఈవిడ అత్తగారు తోటుకోవడం బాగుంది. అమ్మగారు అంటే నేనేమో అమ్మనండి. ఏ ఆధారు లేదు బాబు. ఏం చేయాలన్నది ప్రభుత్వం నుంచి అయితే మీకు 20 లక్షలు ఇచ్చారు. ఈ చంద్రబాబు పంపించారు. అలాగే ఇంకొక 2 లక్షలు మోడీ గారు కూడా ఇస్తున్నారు. అది కూడా వస్తుంది. ఈ మాత్రం నేను చెప్పినట్టు 10 లక్షలు ఆఫ్టర్ ఫిక్స్డ్ బడ్జెట్ చేయించాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్. చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడి. హరినాథ శర్మ ఆధ్వర్యంలో పీఠాధిపతి గాడ్ సమక్షంలో సర్వేప్సిత ఫలప్రద యాగం. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు. బాణసంచా తయారీదారులు నిబంధనలు మీరితే కఠిన చర్యలు. ఎస్పీ హెచ్చరిక.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.